నాకు లొకేషన్లో ఆర్టిస్టులు తప్ప ఎవరు కనపడడానికి వీల్లేదు. ఓకే సార్. అవుటర్స్ ఎవరిని అలో చేయొద్దు. సరే సార్. షూటింగ్ ఎక్కడన్నా? అన్నయ్య జ్యూస్ అక్కర్లేదు. అది కాదు. వద్దని చెప్పానా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదన్నయ్య. కనీసం అన్నయ్య ఏంటి అన్నయ్య? ఎవరు నీకు అన్నయ్య? ఏం కలిపావు దాంట్లో? ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండండి. రై ఎవరా నువ్వు? మీ డ్రైవర్ రాంబాబు బామర్దిన్ సార్. రాత్రి మా బావకి యాక్సిడెంట్ అయింది సార్. ఎవరో కావాలని గుద్దేశారు. అందుకే ఈరోజు నన్ను పంపించారు సార్. కీస్ ఎవరా? నేను బాగానే డ్రైవ్ చేస్తాను సార్. కీస్ ఎవరా? పర్లేదు సార్, నేను చేస్తాను. నేను చెప్పేది నీకే. కీస్ ఇవ్వు. నువ్వు వెనక్కారులో రా సార్. మీరు కూడా ఫాలో అవ్వండి. ఏంద్రా సడన్ బ్రేక్ వేసిండు? సారంతా ఈరోజు పరిశాల ఉన్నాడు. మిమ్మల్ని బెదిరించడానికి విలన్ మనుషులు నీ పొలంలోకి ఎంటర్ అయ్యారు. ఓకే సార్. వాళ్ళు ఎంటర్ అవగానే వాళ్ళ వైపు తిరిగి గన్ ఏం చేయాలి? ఓకే సార్. ఓకేనా? అది షాట్. ఒకసారి చేసి చూపించు. అలాగే సార్. అగ్రెసివ్గా ఉండాలి. ఓకే. ఓకేనా? ఫోర్స్గా ఉండాలి. ఎవడరా నువ్వు? నేను ఆర్టిస్ట్ అటువైపు ఉంటే నా వైపు ఏం చేస్తావేంట్రా? ఎవడరా నువ్వు? సార్ సార్ మన ఆర్టిస్టే సార్. మనతో 2-3 సినిమాలు ట్రావెల్ చేశారు. అయితే వింటీస్ వేరే వన్ పెట్టు సార్. ఇప్పటికిప్పుడంటే బ్యాకప్. చెయ్యేందుకు వణుకుతుంది? ఏ తప్పు చేయకపోతే చెయ్యేందుకు అంతలా వణుకుతుంది? విషయం కలిపావా అందులో? విషయం ఎందుకు కలుపుతానన్నయ్య? ఏ తప్పు చేయకపోతే నన్ను చూసి ఎందుకు అంత భయపడుతున్నావు? క్రానిక్ స్టేజ్కి వెళ్ళినట్టుంది. జ్యూస్లో ఏముందో తెలీదు, అన్నంలో ఏ విషయం కలిపారో తెలీదు. నీ డ్రైవర్ నా మనిషి అనుకుని అనుమానిస్తావు, సెట్లో ఆర్టిస్ట్ని కొడతావు, ఇంట్లో పని మనిషిని తిడతావు, చివరికి అద్దం ముందు నుంచి ఉంటే నిన్ను నువ్వే అనుమానించుకునే స్టేజ్కి వెళ్ళిపోయావు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? త్వరలో కలుద్దాం. గుడ్ నైట్. సారీ, ఇక నుంచి నీకు అన్ని బ్యాడ్ నైట్సే. సార్, మీ దగ్గర కో డైరెక్టర్గా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను సార్. కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా చూడటం. ఈరోజు మీరు ప్యాకప్ చెప్పొస్తే ప్రొడ్యూసర్ సార్కి 75 లక్షలు లాస్ అయింది. మీ గురించి మొట్టమొదటిసారి తెనాలి నాయుడు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా సార్? ఆయనకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయించినాం. లొకేషన్లో ఆర్టిస్టులే కాదు సార్, మీతో మాట్లాడటానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతున్నారు. అందరూ మీ దగ్గర మానేయాలని ఆలోచిస్తున్నారు. మా అందరి గురించి పక్కన పెట్టండి, మీరు చెల్లెల్లా చూసుకునే పని మనిషిని ఈరోజు మీరు తిడుతున్నారు సార్. మీ వెల్విషర్గా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి సార్. తప్పుగా చెప్తే క్షమించండి సార్. నేనుంటాను సార్, ఉంటాను.